సమంత గారి లాగా సమంత గారి లాగా ఉంటానని అంటున్నారు. ఫ్రెండ్స్ నాకైతే అస్సలు నచ్చలేదు మాయావరల్. చూడడానికి బాగుంది, ఎక్స్పీరియన్స్ అయితే వరస్ట్. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. ఈ వీడియో చూడండి ఓకేనా, వీడియో కంటిన్యూగా చూడండి అబ్బా. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఏదో డైలాగ్ ఉంటుంది కదా, మీడియా చెప్తాడు కదా, అంతర్కర్ణత శుద్ధితో. చెప్పు అంతఃకరణ శుద్ధితో. ఎస్, అంతఃకరణ శుద్ధితో. అందరూ మళ్ళీ చూస్తున్నారు, సిగ్గేస్తుంది కానీ మనం పట్టించుకోం కాబట్టి మనకు సిగ్గులేదు కాబట్టి బాయ్. ఐ లవ్ యూ టూ బాయ్. ఐ లవ్ యూ. అస్సలాం వాలేకుమ్ ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. రంజాన్ వ్లాగ్ ఇది. అండ్ అక్కేపాలెం అండి ఇది, ముస్లిమ్స్ తాటిచెట్లపాలెం, అబీద్ నగర్ అంటారు, పెద్దూరు మసీద్ అంటారు. ఇక్కడ రంజాన్ ఏ ఫెస్టివల్ అయినా చాలా గ్రాండ్గా జరుపుకుంటాము. లైక్ ఒక ఫెస్టివల్ వైబ్ ఇక్కడ కనబడుతుంది బాగా. అంటే అందరూ ముస్లిమ్స్ ఉంటారు అండ్ హిందూస్ కూడా ఉంటారు, అందరం. ఫ్రెండ్స్ మా అక్కేపాలెం మాది అక్కేపాలెం, తెలుగు తగలయ్య. సో రంజాన్ కదా, సో మా వీధిలో చిన్న పరస్ చేస్తారు. సో చూపిస్తాను పదండి. ఎత్తేసారు అంటే వర్షం పడేలా ఉంది కదా, క్లైమేట్ ఇలా ఉందని. బొమ్మల సంతే ఉంది చూసారా, పిల్లలు ఆడుకుంటున్నారు. ఈ చైన్స్ ఇవి, ఇంకా ముందే ఉండవు, ఇదే ఇలా రా. ఇదే ఉంది ఫ్రెండ్స్, కదా వెళ్ళిపోదాం. వర్షం కదా తీస్తారు. ఈరోజు మేము పరస చూపించాను అక్కడ ఏం లేవు. అండ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామంటే ఇక్కడి నుంచి బీచ్కి వెళ్తాము. బీచ్ దగ్గర నుంచి మాయావరల్. ఎస్, సరే కట్ చేద్దాం ఎడిటింగ్లో. మీరు వ్లాగ్ కంటిన్యూగా చూస్తూ ఉండండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబర్కి ఉండాల్సింది ఏంటి తెలుసా, ఎదురుగా ఉన్న మనిషి మనల్ని చూసినా మనం పట్టించుకోకుండా వెళ్ళిపోతాం చూసారా, ఆ టాలెంట్ ఉండాలి. నాకుంది సార్, మీరు మరీ ఎక్కువ పడేస్తున్నారు. భూమి మీద మనం ఒక్కరివే నడుస్తున్నట్టు, మన చుట్టుపక్కల ఎవరు లేనట్టు అలా ఫీల్ అయిపోతేనే వ్లాగ్ అయితే కంటిన్యూ చేయగలం. ఎస్, ఎలాగ మనం ఎవరిని చూసినా పట్టించుకోం. బీచ్కి వెళ్ళాక వర్షం పడకూడదు ఫ్రెండ్స్. ఎస్, రైనింగ్. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఎక్కడికి అంటే చెప్పను, మీరు అడిగినా నేను చెప్పను, సీక్రెట్. అక్కడికి వెళ్ళాక కలుద్దాం. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఆ ప్లేస్కి వెళ్ళాలని, బట్ వెళ్ళలేకపోతున్నాం. బట్ ఈసారి ఎలాగైనా వెళ్ళిపోదామని అనుకున్నాం, ఇంకా వెళ్ళిపోతున్నాం. అంటే సడన్ అనుకున్నాం, అంటే ముందు నుంచి ప్లానింగ్ లేదు, అవ్వట్లేదని సడన్ ప్లానింగ్. అండ్ మనోజ్ అన్ని అయితే బండి అది ఎక్కడో పార్క్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే లోపల వరకు రాదు కారు. సో మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం ఫ్రెండ్స్, అన్నీ హైవే మీదకి. అన్నయ్య మధ్యాహ్నం కొంచెం బిర్యానీ తిన్నారు కదా, మొత్తగా పొట్టొస్తుందంట. బిర్యానీ హెవీగా తిన్నారు, నిద్ర వస్తుందని చెప్పి ఒక స్లీప్ వేయడానికి ఇంకా వెళ్ళారు. అందరూ మళ్ళీ చూస్తున్నారు, సిగ్గేస్తుంది కానీ మనం పట్టించుకోం కాబట్టి మనకు సిగ్గులేదు కాబట్టి. అంటే ఉంది కానీ లేనట్టు కవర్ చేసుకుంటాను. చాలా ఉంది సిగ్గు, బట్ తప్పదు, కొన్ని ఆ టైంకి ఉండదు అంతే. కనిపించట్లేదు. అండ్ మనోజ్ అని వచ్చేసారు, పెట్రోల్ అయిపోయిందని చెప్పి పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ వేయించుకొని వచ్చారు. చలో ఇంకా వెళ్ళిపోదాం బీచ్కి. చల్లగా క్లైమేట్ అయితే సూపర్గా ఉంది. అండ్ బీచ్కి అయితే వెళ్ళిపోదాము. అండ్ అక్కడి నుంచి మనం మాయావరల్కి వెళ్దాము. అండ్ చెప్తాను మీకు నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి మాయావరల్లో. వీడియో కంటిన్యూగా చూడండి, మీకు అర్థమవుతుంది.
నా ఫేస్ చూసారా చాలా తేడాగా ఉంది కదా, కడుపులో తిప్పేస్తుంది ఫ్రెండ్స్. ఫుల్గా తినేసి కార్ ఎక్కాను కదా, మనకి కార్ పడితే కదా, సో ఫుల్గా వికారంగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా బీచ్కి అయితే వచ్చేసాం. ఫ్రెండ్స్ కార్ కదా, నాకు కార్ ఫోబియా, సో అందుకే రకరకాలుగా ఉంది నా ఫేస్లో, మీకు తెలిసిపోతుంది ఆ రకరకాలుగా ఉన్నాను. దర్శీల్ మనం ఎక్కడికి వెళ్తున్నాం? దర్శీల్ ఎక్కడికి వెళ్తున్నాం మనం? బీచ్కి. ఇంకా నెక్స్ట్ ఇంకో ప్లేస్కి హార్స్. ఓకే ఓకే ఓకే, నువ్వు అలా ఫిక్స్ అయిపో. నువ్వు ఫిక్స్ అయిపోయావు. ఫ్రెండ్స్ మేము బీచ్కి వచ్చాం. ఫ్రెండ్స్ ఇక్కడ క్లైమేట్ అయితే మనకి చల్లచల్లగా ఉందని చెప్పి స్వీట్ కార్న్ తీసుకుంటున్నారు మమ్మీ. కాల్చిన స్వీట్ కార్న్, నాకు నార్మల్ మొక్కజొన్న పొత్తులు అవి నచ్చవు, సో స్వీట్ కార్న్ కాలిస్తే చాలా నచ్చుతాయి నాకు. వెదర్ ఏమో చల్లచల్లగా ఉంది, స్వీట్ కార్న్ ఏమో వేడివేడిగా ఉంది. ఇంకా అలాగా ఇంకా తింటూ బీచ్లోకి అయితే వెళ్ళాము. కొంచెం సేపు అనేది టైం స్పెండ్ చేసాము, పిల్లలు ఆడుకుంటారు కదా అని చెప్పి కొంచెం సేపు అలా కూర్చున్నాము. ఫైజన్ చూడండి ఇసుకతో ఎలా ఆడుతున్నాడు, హారిక మీదకి ఎసురుతున్నాడు. ఫుల్గా తల అంతా చేసేసుకున్నారు పిల్లలందరూ. దర్శిల్, ఫైజాన్, అయాన్ తలంతా ఇంకా మట్టి మట్టి. ఫ్రెండ్స్ ఇంకా బీచ్ నుంచి ఇంకో ప్లేస్ అని చెప్పాను కదా, ఇంకా అక్కడికి వెళ్ళిపోతున్నాము. చలో. గుడికా? ఎందుకు ఆడుకోవడానికా? గుడికా? ఎందుకు ఆడుకోవడానికా? సో పదండి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ మేమైతే మాయావరల్ వెళ్తున్నాము. సస్పెన్స్ ఏముంది చెప్పండి, థంబ్నెయిల్ చూసాక మీకు అర్థమైపోయి ఉంటుంది. నజబజ జజరా అనేసానన్నయ్య. మహేష్ బాబు డైలాగ్ ఉంటుంది కదా, ఏంటది? ఏదో డైలాగ్ ఉంటుంది కదా, మీడియా చెప్తాడు కదా, అంతఃకరణ శుద్ధితో. అంతర్కరణ శుద్ధితో. అంతర్కరణత శుద్ధితో. చెప్పు. నా ఫీలింగ్స్ ఎక్కడికో వెళ్తున్నావు అని చెప్పు. అందుకే ఇంకెందుకు తిట్టుకుంటారు వాళ్ళు నన్ను, నువ్వు పిచ్చిదానివా అని. సో వెళ్ళాక ఫస్ట్ టైం మేము వెళ్ళడం, ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాము, అవ్వలేదు. ఈసారి అనుకోకుండా ప్లానింగ్ వెళ్ళిపోతున్నాము. అలాంటి ప్లానింగ్సే సక్సెస్ అవుతాయి కదా హారిక. అనుకుంటే అవ్వవు, అనుకోకుండా వెళ్ళిపోతే అయిపోతాయి. అయ్యో బాబే, అందరూ మాయావరల్కేనా? ఓకే చలో ఇంకా వెళ్దాము. మాయావరల్ చూసాక నా ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో మీకు చెప్తాను, షేర్ చేస్తాను. చూస్తూ ఉండండి వ్లాగ్ని, కంటిన్యూస్గా చూస్తూ ఉండండి. ఆన్లో లేదా గుక్క పట్టకుండా వాగాను, వీడియో ఆన్ అవ్వలేదు. ఏంటి హారిక? గుక్క పట్టకుండా వాగాను, వీడియో ఆన్ చేయలేదు. అయ్యో మాయావరల్ ఎక్కడ క్రాస్ అయిపోయామా? ఫ్రెండ్స్ ఈరోజు మాయావరల్ అంతా ఖాళీగా ఉండాలి, ఓన్లీ మా గురించి ఓపెన్ చేసినట్టు ఉండాలి. ఫ్రెండ్స్ మాకు మాయావరల్ ఎక్కడ ఉందో కనబడట్లేదు. మాయా అంటేనే మాయమైపోద్ది కదా, అందుకే కనబడట్లేదు మనకి. సూపర్. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. మాయావరల్ అందుకే మాయమైపోయింది, కనిపించట్లేదు. సో ఫస్ట్ టైం కదా వెళ్తున్నాను. మామా వరల్డ్ బాబు, మామా వరల్డ్, తాత వరల్డ్ పెట్టలేదు, మాయా వరల్డ్. అత్త వరల్డ్ కూడా పెట్టాల్సిందే కదా, పార్షియాలిటీ. మాయా వరల్డ్, మామ అత్త వరల్డ్ పెడదారా మనం. చలో లోపలికి వెళ్ళిపోదాం, వీడియో కంటిన్యూస్గా చూస్తూ ఉండండి. చలో వెళ్ళిపోదాం మాయా వరల్డ్కి. మహారాణి వచ్చినప్పుడు డోర్ ఓపెన్ చేయాలని తెలీదా?
దొరికే మనం చూసా ఒక అడుగు కిందకి వెళ్ళిపోయింది కాలు పెట్టిన వెంటనే. ఫ్రెండ్స్ ఇక్కడ డాగ్ ఫ్రాక్ వేసుకుంది, మైకేల్ జాక్సన్. మీరు చూసే ఉంటారు వీడియోస్లోని, ఎక్కువ వైరల్ అయ్యారు ఈ పర్సన్. తెలుసా మీకు? ఇదండి వెళ్ళిపోతున్నారు అతను. కిదరే అమ్మి ఉట్టాలా అమ్మి జర వేసుకో. హారిక నువ్వు రావడం ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం జోక్ చేశాను ఫ్రెండ్స్, ఫస్ట్ టైమే నాకు తెలుసు. అమ్మా నేను కూడా ఫస్ట్ టైం ఫ్రెండ్స్, అందుకే ఇలా ఎగ్జైటింగ్ ఫీల్ అవుతున్నా. మళ్ళీ సెకండ్ అంటే ఏదో వాగాలి కదా. ఎక్సైటింగ్ గా ఫీల్ అయినా అది బుస్సే. లేదు ఫ్రెండ్స్, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మోర్ దెన్ అలానే ఉంటుందని అనుకుంటున్నాను. మాయావరల్ చాయ్ సుట్టా బారా. సుట్టా బారా, చాయ్ సుట్టా బారా ఏంటి? నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియో కంటిన్యూగా చూస్తూ ఉండండి. సిస్టర్ వాళ్ళ గురించి వెయిటింగ్. మేము మనోజ్ అనే కార్లో వచ్చేసాము. సో సిస్టర్ వాళ్ళు అయితే వస్తున్నారు, కరిష్మా. వెయిటింగ్ వాళ్ళ గురించి. సో ఎవరైనా మాయావరల్ రాలేని వాళ్ళైతే ఈ వీడియో చూడండి, ఇంకా చూసినట్టే. ఇంకా మీరు మాయావరల్ అలా మీకు చూపిస్తాను అనుకుంటున్నాను, అలా చూపిస్తాను అని. చూడలేని వాళ్ళు కామెంట్ చేయండి. ఎవరైనా అడుగుతుంది. సో ఇక్కడ బాగా పడుతున్నప్పుడు నేను వస్తూ ఉంటాను, నాకు తీస్తూ ఉంటాను. సరే 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 ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. టికెట్లు కొనుక్కుంటూ వచ్చేస్తున్నారు ఫ్రెండ్స్. చెప్పులు ఇప్పేసి లోపలికి వెళ్ళాలంట. సో చెప్పులు ఇప్పేద్దాం. చెప్పులు దొబ్బారు కదా, అసలు కొత్తగా ఉంది నాకు చెప్పులు ఇప్పడానిక. దేనికి సపరేట్ టికెట్? సో మాయావరల్ వెళ్ళడానికి. అవునా, టికెట్ తీసావా సోను? అండ్ ఫైనలీ మాయావరల్ లోపలికి వెళ్ళిపోతున్నాము. మోర్ దెన్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. నా ఎక్స్పెక్టేషన్కి మాయావరల్ రీచ్ అయిందా లేదో వీడియో ఎండ్ వరకు చూడండి. సో టికెట్ కౌంటర్. అందరుగా చలో చలో చలో. విన్నారు కదా ఆవిడ ఏమన్నారు? 20 minutesలో ఫొటోస్ తీసుకొని రిటర్న్ మళ్ళీ వచ్చేయాలి. నా లైఫ్లో 20 minutes నాకు 2 minutesలా అయిపోద్దని ఎప్పుడూ అనుకోలేదు. అంటే మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తే టైం తెలీదు అంటారు, కానీ హ్యాపీగా ఎంజాయ్ చెయ్యాలి కదా ఫస్ట్. హ్యాపీగా ఎంజాయ్ చేయకుండా ఆ 20 minutes ఎలా అయిపోయి కూడా అర్థం కాలేదు. అక్కడ జరిగింది ఏంటి అంటే, లోపలికి వెళ్ళిన వెంటనే హడావిడి. ఇంకెలా అంటే ఇంకా పరిగెట్టించారు అనుకోండి. ఎక్కడి నుంచున్నా ఎలా అంటే ఒక రన్నింగే ఇంకా మాకు అలా అయింది. ఒక ఫొటోస్ తీసుకుందాం అనుకున్నా కూడా మేడం జరగండి, ఇంకా వేరే రూమ్స్ ఉన్నాయి, వెళ్ళండి ఫాస్ట్గా ఒక పజిల్ గేమ్ ఎలా ఆడతారు అలా పరిగెట్టించారండి. ఫైనల్లీ మేము అసలు ఎక్కడ అంటే మంచి ప్లేసెస్లో సో ఎక్కడ బాగున్నాయో అక్కడ ఫొటోస్ తీసుకోవడానికి మాకు అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు హడావిడి టైం అయిపోతుంది అనుకొని పరిగెట్టించడం. అండ్ మేము కూడా అలాగే అమ్మో టైం అయిపోతుందా, ఇంకా రిమైనింగ్ రూమ్స్ అంటే 4 rooms కదా, అండ్ రిమైనింగ్ రూమ్స్ చూడలేకపోతామేమో అనుకొని ఫాస్ట్గా పరిగెట్టుకొని రావడం. లిటరల్లీ 1-2 ఫొటోస్ తప్ప ఇంకేది బాగా రాలేదు. ఎన్నో ఆశలతో వెళ్ళాను, ఎన్నో వీడియోస్ చేసుకుందాం అంటే రిమైనింగ్. సో ఫ్రెండ్స్ ఏది మనశ్శాంతిగా చూసుకునే లేదు, ఎందుకంటే టైం అని చెప్పి గెంటేస్తున్నారు. సో మీకేదో అలా హడావిడిగా చూపించేస్తున్నాము. అంటే ఓకే, అంత క్రౌడ్ అయితే ఎక్కువగా ఏం లేదండి. అంటే ఎలా అంటే ఇసుక వేస్తే అదే అంటారు, ఇసుక ఏమో మనకు రాదులేండి. అయితే అలా అంత క్రౌడ్ ఏం లేదు. అండ్ నెక్స్ట్ క్రౌడ్ ఉన్నా కూడా అండ్ ఆపాలి వాళ్ళు.
ఆపకుండానా ఇప్పుడు అమౌంట్ పే చేసామంటే దానికి వర్త్లా అనిపించాలి కదా. ఇలా వెళ్ళామో లేదో టైం అయిపోతుంది ఇంకా పరిగెట్టించారు. అంటే ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క ఇన్ఛార్జ్ లాగా ఉన్నారు. వాళ్ళైతే వెనక నుంచి పుష్ చేస్తున్నారు, వెళ్ళండి 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 అని. ఇప్పుడు మనకి ఒక మనిషి వెళ్ళండి వెళ్ళండి అన్నప్పుడు మన ఒక లైక్ మైండ్ అంతా కన్ఫ్యూజన్గా ఉంటుంది, క్లమ్జీగా ఉంటుంది. ఏది మనం ఫోకస్ చేయలేము. ఒక ఫొటోస్ కూడా హ్యాపీగా తీసుకోలేము, ఒక వీడియోస్ కూడా హ్యాపీగా తీసుకోలేకుండా అయిపోయింది అక్కడ. అండ్ ఇంకో రూమ్కి, సెకండ్ రూమ్ నుంచి థర్డ్ రూమ్ నుంచి ఫోర్త్ రూమ్, ఎండింగ్లో ఒక రూమ్ ఉందంటే అది ఎందుకు కూడా పరిగెత్తదు. అలా ఉంది. జస్ట్ ఏంటి అంటే పిల్లర్స్ లాగా ఉంది. అసలే రూమ్స్ 3 రూమ్సే చాలా లైక్ సూపర్ ఆసమ్. అసలు మనం టీవీస్లో చూస్తాము, ఫస్ట్ టైం ఇలాగా ఎక్స్పీరియన్స్ అవ్వడం 3D నేను సాటిస్ఫై కాదు, ఎందుకంటే ఇందులో కూడా ఉండనివ్వలేదు. పిల్లలైతే ఎందుకంటే ఒక గేమ్ లాగా కదా. సో ఎటు వెళ్ళాలి అన్న మిర్రర్ మొహానికి తగలడం అలా అయిపోయింది. అండ్ నెక్స్ట్ అండి ఇది ఏదో అమౌంట్ ఇచ్చాను కదా, వర్త్ అనిపించింది. అసలు నాకు ఇది నచ్చలేదు, కానీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే నేను కలిగింది నాకు. ఎందుకు అంటే మేము నడుస్తున్నాము, ఆ బ్రిడ్జ్ అలానే ఉంది, బట్ ఆ సరౌండింగ్ మాత్రమే రొటేట్ అవుతుంది. బట్ మాకు మాత్రం కళ్ళు తిరిగే, ఎలా అంటే లైక్ మేము కూడా మూవ్ అయిపోతున్నాం, మేము కూడా రొటేట్ అయిపోతున్నాం అన్నట్టే అనిపించింది. అండ్ నెక్స్ట్ ఈ రూమ్ అండి చాలా బాగుంది. అసలు నేను ఈ రూమ్కి ఫిదా. అసలు ఆ రూమ్ గురించే నేను వెళ్ళాలి 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 అని చెప్పి చూసారు. అక్కడ పిచ్చిదానిలాగా డ్యాన్స్ వేసుకుంటున్నాను. ఎందుకు అంటే వాళ్ళు టైం ఇవ్వట్లేదు వీడియోస్ తీయడానికి, ఏదో అలా క్యాప్చర్ ఏదో మెమొరీ కావాలి అని చెప్పి ఇంకా నేను అలాగా ప్రొసీడ్ అయిపోయాను. వీడియో తీసే బాబు ఏదైతే అది, సో ఒక మెమొరీ అయితే ఉంటుంది అని చెప్పి. ఫ్రెండ్స్ మీకు గుర్తుందా, వీడియో స్టార్టింగ్లో ఒక మాట అన్నాను, మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైనా మాయావరాలు చూడలేని వాళ్ళు ఈ వీడియో చూస్తే మీరు చూసినట్టే అని. నా మీద నాకే నవ్వొస్తుంది ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఫస్ట్ నాకే చూసినట్టు అనిపించలేదు, మీకు ఇంకేమి ఈ వీడియో చూసినట్లు అనిపిస్తుంది. మా బుర్రలు మా కాళ్ళు తప్ప. లిటరల్లీ ఒక ఫొటోస్ అంటే ఒక ఆగి తీసుకుంటాం, వీడియోస్ కూడా ఒక రీల్స్ ఏమైనా ఆగి తీసుకుంటాం. నడుస్తూ వీడియో తీసుకోవడానికి కూడా వాళ్ళు మనకి టైం ఇవ్వలేదు. హడావిడిగా పరిగెట్టించారు. అండ్ ఈ వీడియోలో అక్కడ ఇన్ఛార్జెస్ ఉన్నారు. ఆ మిర్రర్ రూమ్లోకి వెళ్ళాం కదా, అక్కడ వాళ్ళ ముందే అన్నాను వరస్ట్ ఎక్స్పీరియన్స్ అసలు మాయావరల్ అని చెప్పి. ఇచ్చిన టైం 20 minutes మాకు పరిగెట్టించారు. మీకు ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయాను, మమ్మల్ని పరిగెట్టించారు కదా. అసలు మనకి మంచి ఫొటోస్ మెయిన్గా ఒక 3 rooms అండి, చాలా బాగుంది అక్కడ. రిమైనింగ్ లాస్ట్ రూమ్ అనేది ఏం బాలే. లాస్ట్ రూమ్ అయితే అసలు ఏం బాగాలేదు, జస్ట్ నార్మల్గా ఒక పిల్లర్స్ ఉన్నాయి అంతే. అక్కడ మా ఒక 10 minutes వేస్ట్ అక్కడ నించున్నాం మేము. అంటే వాళ్ళు అంతా టైం కూడా చూసుకొని ఇవ్వకుండా వాళ్ళు పరిగెత్తిస్తారు, వెళ్ళండి 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 ఇంకా రూమ్స్ ఉన్నాయి. అది ఒక ట్రిక్ అనుకుంటా. ఎందుకంటే అసలైన రూమ్స్ అవే స్టార్టింగ్లోనే. అక్కడ మంచి ఫొటోస్ అనేవి చాలా బాగా వస్తాయి, కానీ వాళ్ళు అక్కడ ఉండనివ్వలేదు. లాస్ట్ రూమ్లోకి అయితే గెంటేశారు. ఇంకా అక్కడ మేము టైం చూసుకున్నాం. అసలు మాకు ఎవరికి ఐడియా రాలేదు, టైం చూసుకుంటూ వద్దాం అని చెప్పి. మా సిస్టర్ అప్పటికే అంటుంది, అక్క టైం ఉంది ఎందుకు మీరు వెళ్ళిపోతున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకో పాయింట్ స్టార్టింగ్లో చెప్పారు కదా, మనం లోపలికి మాయావరి లోపలికి వెళ్ళే ముందు అక్కడ ఇన్ఛార్జ్ చెప్పారు కదా, ఒకసారి ముందుకు వెళ్తే మళ్ళీ వెనక్కి రాకూడదు అని. ఎందుకు చెప్పినా వాళ్ళకి తెలుసు టైం ఉంటుంది, ఇంకా మనకి ఎక్కువ టైం ఉంటుంది కదా, టైం స్పెండ్ చేద్దామని మళ్ళీ వెనక్కి వస్తాం కదా, ఆ ఛాన్స్ మనకి ఇవ్వరు. వాళ్ళకి ఇదే తెలుసు, ఎందుకంటే వెనక నుంచి వాళ్ళు పుష్ చేస్తారు, వెళ్ళండి అని. అది వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ ట్రిక్ యూజ్ చేస్తారు వాళ్ళు. సో లిటరల్లీ చెప్తున్నాను కదా, వరస్ట్ ఎక్స్పీరియన్స్. ఈ వీడియో చూసి మీరు మాయావరం చూసినట్టు ఫీల్ అవ్వద్దు, నేనే ఫీల్ అవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెళ్ళండి. చూడండి సమంత చెల్లంటే నమ్మేస్తారు కదా, కట్రీనా కైఫ్ అంటే నమ్మేస్తారు కదా. నా ఫ్రెండ్స్ నన్ను ఏమంటారు తెలుసా, కట్రీనా కైఫ్ లా ఉందని అంటారు. కట్రీనా కైఫ్ అలా ఉంటే కామెంట్ చేయండి. చేస్తారు నన్ను చాలా మంది కామెంట్, చెల్లి గాలి తీస్తుంది బుస్ అనిపించదు చెప్తూ ఉంటారు. అలా ఉందన్నా ఫ్రెండ్స్ చెప్పారు. మనోజుడు అరగల ఏంటి కంపు వేస్ట్. ఏదో రన్నింగ్ చేసినట్టు ఉంది లోపల. ఫ్రెండ్స్ మమ్మల్ని బయటికి గెంటేశారు ఫ్రెండ్స్, అలానే అనిపించింది. అస్సలు సాటిస్ఫై అవ్వలే. 20 నిమిషాలకి ఆశలు అడుగుతున్నారు వీళ్ళు. చెప్పులేవి పోయినా చెప్పులు జుత్తు
ఓకే. సో ఇక్కడ మా వాళ్ళు కొంచెం రెస్ట్ సేవ తీర్చుకుంటున్నారా? ఓకే, ఇదొకటి. సో ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు, స్నాక్స్ తింటున్నారు ఫ్రెండ్స్. రెస్ట్ తీసుకుంటున్నారు, తెలుగులో సేద తీర్చుకుంటున్నారేనా? ఎస్. ఇయర్ రింగ్స్ ఫ్రెండ్స్. సాటర్డే హాలిక అని మీరు కూడా తినగా ఇంకా పిజ్జా చికెన్ తినలేదు, లాస్ట్ మొక్క తెంపాను. మా చెల్లి ఏమంటుంది తెలుసా, ఈ టైంలో నాన్ వెజ్ తినేయచ్చా అంట. తినేసా కదా, ఇంకేం చేయలేం. తినే వద్దు, అది తెలియకుండా చేశాను. తింటావా అని మీరు తినేసారు మా సాటర్డే, మర్చిపోయారు. సాయంకాలం తినేచ్చు హారిక, మధ్యాహ్నం తినలేదు. అది మండి అనే చికెన్ కాదు, అది చికెన్ తిన్న వాళ్ళతో ఉంటే ఎలాగే ఉంటుంది. మాటల్లో పడి తినేసింది. చూడండి ఫ్రెండ్స్, పిల్లలతో వస్తే ఇదే. మా ఫైజాన్ అస్సలు వినట్లేదు, అల్లరి పిల్లోడు అసలు. చూడండి, అయ్యో ఫైజాన్. అమ్మో 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 సిసింద్రి, అమ్మో 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 సోను ఆయిదరా. ఇంకా ఇంటికి బయలుదేరిపోతున్నాం మేము. మా మమ్మీ ఎక్స్ప్రెషన్ చూడండి, నా తెలుగు. జిలాని హాయ్ బోల్. హాయ్ హాయ్. బాయ్. టైం అయిపోయింది, చివరికి కూర్మనపాలెం వెళ్ళాలి. మన వైజాగ్కి మైకేల్ జాక్సన్ అయితే వచ్చారు, పదండి చూద్దాం. మనం కూడా ఒక స్టెప్ వేద్దామా? అండ్ చలో, ఇంకా ఇది ఫ్రెండ్స్ మా ఎక్స్పీరియన్స్. అండ్ మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము, అంటే బీచ్లోనే ఎంజాయ్ చేసాము. మా ఎవరిలో ఒక రన్నింగ్ చేసాము, ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. హారిక వాళ్ళు కూడా వెళ్ళిపోవాలి కూర్మనపాలెం. బాయ్ 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 హారిక, బాయ్ 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 అనియా. హారిక, మనోజ్ అనియా కూర్మనపాలెం వెళ్ళిపోతున్నారు, మేమైతే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.